సో ఈ వీడియోలో కనుక తీసుకుంటే మనకు ముందరి కాల్లో ఉన్నటువంటి మూడవ ఎముక అయినటువంటి రేడియస్ మరియు అల్నా గురించి తెలుసుకుందాం దీంట్లో. సో దీంట్లో ఈ రేడియస్ అల్నా అంటే దీన్ని తెలుగులో మనం రత్ని మరియు అరత్ని అనేటువంటి బోన్లతో పిలుస్తాం. వీటిని మనం డైరెక్ట్గా బిట్లు ఇందాక ముందు చెప్పినట్టుగా సో ఎలాంటి ఎముకలు అంటే కనుక తీసుకుంటే పొడవు ఎముకలుగా చెప్పొచ్చు, లాంగ్ బోన్స్ అని చెప్పేసి అంటాం. సో లాంగ్ బోన్స్ కాబట్టి ఖచ్చితంగా వాటిలో షాఫ్ట్ ఉంటుంటే కనుక ఆ షాఫ్ట్ ఖచ్చితంగా మిడిల్లో కలిగి ఉంటుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముందరి కాల్లోని ఎముక ఎన్నో ఎముక అనేది అనుకోండి, మూడవ ఎముక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రతి లాంగ్ బోన్కు ఉన్నట్టుగానే వీటికి కూడా 4 అంచులు ఉంటాయి. అంటే ముందరి వైపు మనం యాంటీరియర్ సైడ్ అంటాం, వెనక వైపు పోస్టీరియర్ సైడ్ అంటాం, బయట వైపు ఉంటే లాటరల్ సైడ్ అంటాం, లోపల వైపు ఉంటే మీడియల్ సైడ్ అని చెప్పేసి అంటాం. వీటిలో మనకు ఎక్కువ ఏ సైడ్లో మనకు ఏ వైపు మనకు ఏమైనా సపరేట్గా బిట్లకు వచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక అవి ఏంటో తెలుసుకుంటే, సో దాంట్లో భాగంగా ముందుగా ఈ యాంటీరియర్ సైడ్ ఎలా ఉంటుందంటే కాన్వెక్స్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే ఇట్లా ఉబ్బెత్తులాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని కనుక మనం ఒక డయాగ్రామ్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, ఇలా చిన్న ఒక పొడవైన బోన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే పొడవు బోన్ అని చెప్పేసి అన్నామో ఆటోమేటిక్గా 2 ఎపిఫైసిస్లు ఉంటాయని పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పైన వైపు అంటే ముఖ్యంగా ఈ ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, సో 2 ఇట్లా దీని పైన ఉన్నటువంటి బోన్ ఏంటిది హ్యూమరస్ అని చెప్పేసి అంటాం. ఆ హ్యూమరస్కి సంబంధించి కనుక తీసుకుంటే క్రింద మనకు కాండైల్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం ఇట్లా. ఓకేనా, ఈ కాండైల్స్ వచ్చి కరెక్ట్గా కూర్చునేలాగా, కరెక్ట్గా వచ్చి సెట్ అయ్యేలాగా 2 గుంతలు చిన్నటి అంటే పల్లము అంటే లోతు తక్కువగా ఉన్నటువంటి గుంతలు ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లోతు తక్కువగా ఉండే గుంతలు ఏమంటామంటే ఫ్యాసెట్లు అని చెప్పేసి పిలుస్తారు అన్నమాట. ఈ ఫ్యాసెట్లు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయంటే దాని పైన ఉన్నటువంటి బోన్ తోటి అతుక్కోవడానికి అనుగుణంగా అర్టిక్యులర్ సర్ఫేస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అంటే అతుక్కునేటువంటి ప్రదేశము అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాంటి ఫ్యాసెట్లను కలిగి ఉంటుంది. ఒకటేమో చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. దేనికి అనుగుణంగా అంటే దీనిపైన ఉన్నటువంటి ఏదైతే మనకు హ్యూమరస్ అని చెప్పేసి అన్నామో, దండ ఎముక అని చెప్పేసి అన్నామో, ఆ దండ ఎముక యొక్క కింది వైపు ఉన్నటువంటి 2 కాండైల్స్కి అనుగుణంగా మనకు ఈ 2 కూడా గుంతలు కూడా ఫ్యాసెట్లు ఉంటాయి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది రేడియస్కి సంబంధించి కనుక తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ రేడియస్కి సంబంధించి మరి అల్నాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే ఇంకోటి ఏంటంటే దీని పక్కన ఉన్నటువంటి అల్నా ఎలా ఉంటుందంటే ఇలా వెనుక వైపు పోస్టీరియర్ వైపు మనకు అతుక్కొని ఉంటుంది. దేనికి రేడియస్కి, ఏది అల్నా అనేటువంటిది. ఓకేనా, ఎక్కడ అతుక్కొని ఉంటుంది కానీ కేవలము 2 ప్లేసులు అంటే 2 సన్నని ప్రదేశాల్లో మాత్రం గ్యాప్ కలిగి ఉంటుంది అనమాట. ఇది రేడియస్ మరియు అల్నా అతుక్కున్న ప్రదేశంలో తీసుకుంటే పై వైపు ఒకటి, క్రింది వైపు 2 ఖాళీ స్పేస్లు ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే ఇంట్రాసియస్ స్పేస్లు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంట్రా అంటే అర్థం ఏంటంటే మధ్యలో అని, ఆసియస్ అంటే అర్థం ఏంటి ఎముకలు అని చెప్పేసి. సో ఎముకల మధ్య ఉన్నటువంటి స్పేసెస్ కాబట్టి ఇంట్రా ఆసియస్ స్పేస్లు అని చెప్పేసి అంటాం. ఒకటేమో ప్రాక్సిమల్ వైపు అంటే పై వైపు ఉంటుంది ఇది, రెండోది ఏమో క్రింది వైపు డిస్టల్ వైపు ఉంటుంది కాబట్టి ప్రాక్సిమల్ ఇంట్రా ఆసియస్ స్పేస్ అని చెప్పేసి అంటారు. దీన్ని డిస్టల్ ఇంట్రా ఆసియస్ స్పేస్లో అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకేనా, సో ఇది మనకు రేడియస్లో అలా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. తర్వాత ఈ రేడియస్ కనుక తీసుకుంటే మీడియల్ వైపు అంటే లోపల వైపు ఒక మజిల్ అతుకునే అవకాశం ఉంటుంది. దాని పేరు బ్రేకియాలిస్ మజిల్ అని గుర్తుపెట్టుకునేది డైరెక్ట్ బిట్, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. సో బ్రేకియాలిస్ మజిల్ అనేటువంటిది ఏ ఎముకకు ఏ వైపు అతుక్కుంటున్నటువంటిది బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ప్రాక్సిమల్ ఎండ్ దాకా చెప్పుకున్నట్టు మనకు 2 ఖాళీగా ఉన్నటువంటి లోతు తక్కువ గుంతలు లాంటి నిర్మాణాలు ఉంటాయన్నాం. వాటిని ఫ్యాసెట్లు అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 2 ఫ్యాసెట్లకు మధ్యలో కనుక తీసుకుంటే ఒక చిన్నని మొనదేలినటువంటి ఉబ్బెత్తు నిర్మాణం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీని పేరు ఏమంటే కొరనాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం. కొరనాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం. ఈ కొరనాయిడ్ ప్రాసెస్ యొక్క పని ఏంటిది అంటే కనుక మనము లాస్ట్ వీడియోలో మనకు ఈ హ్యూమరస్కి సంబంధించి డిస్టల్ ఎండ్లో 2 రకాల ఫోజాలు ఉంటాయని చెప్పేసి అన్నాం. ఒకటి కొరనాయిడ్ ఫోజా అని చెప్పేసి అన్నాం, రెండవది ఒలెక్రానన్ ఫోజా అని చెప్పేసి అన్నాం. ఓకేనా, ఫోజా అంటే ఏమని చెప్పాము, గుంత లాంటి నిర్మాణం అని చెప్పేసి అన్నాం. ప్రాసెస్ అంటే ఏంటిది, ఉబ్బెత్తు మొనదైనటువంటి నిర్మాణం అని చెప్పేసి అన్నాం. సో ఏదైతే ఈ కొరనాయిడ్ ప్రాసెస్ ఉబ్బెత్తు లేకుంటే మొనదైనటువంటి నిర్మాణం చేస్తుంటే పోయి ఈ గుంతలో ఇరుక్కునే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, అందుకని చెప్పేసి ఇది కొరనాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం. అలాగే డిస్టల్ ఎండ్ కనుక తీసుకుంటే రేడియస్కి సంబంధించి తీసుకుంటే ఈ డిస్టల్ ఎండ్ ఏంటంటే మనకు దీని తర్వాత ఎముకలు షార్ట్ బోన్స్ అయినటువంటి కార్పల్స్ ఉంటాయి, మణిబంధకాలు అని చెప్పేసి అంటాం తెలుగులో. ఆ కార్పల్స్ అతుక్కునే విధంగా ఈ ఫ్యాసెట్లను కలిగేసి ఉంటుందన్నమాట, అంతే. సో అది దానికి సంబంధించి. అలాగే ఈ రేడియస్ కనుక తీసుకుంటే కనుక మనకు దాని మధ్య భాగంలో తీసిన ఒక చిన్న గ్రూవ్ అంటే ఒక గాడి లాంటి రిడ్జ్ లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది టోటల్గా రేడియస్కి సంబంధించి. సో ఇది ఒక పొడవు ఎముకకి ఎగ్జాంపుల్. ఎప్పుడైతే పొడవు ఎముక అని చెప్పేసి షాఫ్ట్ ఉంటుంది,
రెండు ఎపిఫైసిస్లు కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి. ఆటోమేటిక్గా దీని ఏ రకమైనటువంటి కాల్లో ఉంటుందంటే ముందరి కాల్లో ఉండేటువంటి మూడవ ఎముకగా చెప్పొచ్చు. అలాగే 4 అంచులు ఉంటాయి. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యాంటీరియర్ ఎలా ఉంటుందంటే కాన్వెక్స్ ఉంటుంది, పోస్టీరియర్ ఎలా ఉంటుందంటే కాన్కేవ్ షేప్లో ఉంటుందంటే దీన్నే మనము కుంభాకారం అంటాం, పుటాకారం అని చెప్పేసి అంటాం తెలుగులో. తర్వాత ఇది మనకు ఒకవైపుగా అల్నాతోటి అతుక్కొని ఉంటుంది, ఒక 2 ప్లేసులు మాత్రం ఖాళీగా ఉంటుంది, చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తూ ఉంటుంది. వాటిని ఇంట్రాఆసియస్ స్పేస్లో అని చెప్పేసి అంటాం. అవి ఒకటి పైన ఒకటి క్రింద ఉంటుంది కాబట్టి ప్రాక్సిమల్ ఇంట్రా ఆసియస్ స్పేస్ అని చెప్పేసి, అలా కింద ఉండేటువంటి దాన్ని డిస్టల్ ఇంట్రా ఆసియస్ స్పేస్ అని చెప్పేసి అంటాం. సో దీని పేర్లు ఉంది కదా, ఇంట్రా అంటే ఎముక మధ్యలో అని చెప్పేసి, ఆసియస్ అంటే మధ్య అని చెప్పేసి అంటాం, స్పేస్ అంటే ఖాళీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాక్సిమల్ ఎండ్ కనుక అదే మీడియల్ సైడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, బ్రేకియాలిస్ అనే ఒక మజిల్ అతుక్కునే విధంగా రఫ్ సర్ఫేస్ని కలిగి ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ప్రాక్సిమల్ ఎండ్ అంటే పై అంచులో కనుక తీసుకున్నాం అనుకోండి, పై వైపు కనుక తీసుకుంటే మనకు 2 ఫ్యాసెట్లు ఉంటాయి, 2 ఆర్టికులర్ సర్ఫేస్లు ఉంటాయి అని చెప్పేసి అంటాడు. సో వాటిలో ఏముంటాయంటే దాని ఏమంటే పైన ఉన్నటువంటి హ్యూమరస్ బోన్ అతుక్కునే విధంగా పొజిషన్ అయ్యేలాగా సరిగ్గా కూర్చునే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాక్ తీసుకున్నాం అనుకోండి, ఆ లాక్ ఓపెన్ చేయాలంటే కీకి ఎలా రిడ్జ్లు ఉంటాయి కదా, గ్యాప్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే ఆ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టే ఆ కీ అనేటువంటిది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, అది ఒక్కొక్క కీకి ఒక్కొక్క లాక్కి అది స్పెసిఫిక్గా ఉంటుంది. అలాగే ఈ స్పెసిఫిసిటీ ఎలా ఉంటుందంటే, ప్రత్యేకం ఎలా ఉంటుందంటే, ఈ పైన ఉన్నటువంటి బోన్ యొక్క వీటి యొక్క సైజుకి అనుగుణంగా కింద సైజు ఉంటుంది. ఓకే, అదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత అదే ప్రాక్సిమల్ ఎండ్కి సంబంధించిన ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొరనాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఈ కొరనాయిడ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందంటే మనకు చిన్న ఈ 2 ఫ్యాసెట్ల మధ్యలో అంటే బయట అంచులో కనుక తీసుకుంటే మొనదేనటువంటి ఒక నిర్మాణం ఉంటుంది, దాన్ని కొరనాయిడ్ ప్రాసెస్ అంటాం. ఇది దేంట్లోకి ఫిక్స్ అయి ఉంటుందంటే పై బోన్ ఏదైతే మనకు హ్యూమరస్ అని చెప్పేసి అన్నామో దాంట్లో ఉన్నటువంటి కొరనాయిడ్ ఫోజాలో ఇంక్లూడ్ అయ్యేలాగా, దాంట్లో ఇరుక్కునేలాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ దేనికోసం ఉపయోగపడతాయంటే మనకు ఈ జాయింట్లు ఏవైతే ఉన్నాయో ఎల్బో జాయింట్ మూవ్మెంట్ కోసము, ఎక్స్టెన్షన్ కోసము, ఫ్లెక్షన్ కోసం ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బోను అరత్ని అని చెప్పేసి అంటాం. ఈ అరత్ని బోన్కి మనం ఆల్రెడీ బోన్ యొక్క రకరకాల బోన్స్ గురించి చదువుకునేటప్పుడు, క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ చదువుకునేటప్పుడు అబార్టెడ్ బోన్స్ అని చెప్పేసి చదువుకున్నాం అనమాట. అంటే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి బోన్స్గా చెప్పొచ్చు. తర్వాత ఇది ముందర కాల్లోని ఎముకగానే చెప్పొచ్చు. సో ఆటోమేటిక్గా ముందర కాల్లోని ఎముక అంటే ఏ టైప్ ఆఫ్ స్కెల్టన్ ఉంటుంది, అపెండిక్యులర్ స్కెల్టన్ అని చెప్పేసి అంటాం. తర్వాత దీనికి సంబంధించి కనుక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే, ఒకటి ప్రాక్సిమల్ ఎండ్ పై వైపు కనుక తీసుకుంటే ఒక పెద్ద ఉబ్బెత్తు లాంటి నిర్మాణం ఉంటుంది, మొనదైనటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే మనము ఒలెక్రానన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఇందాక చెప్పుకున్నట్టు ఒలెక్రానన్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ఇందాక కొరనాయిడ్ ప్రాసెస్ ఏమో కొరనాయిడ్ ఫోజాలో ఇరుక్కుంటుంది, ఒలెక్రానన్ ప్రాసెస్ ఏమో ఒలెక్రానన్ ఫోజాలో ఇరుక్కుంటుంది. కాబట్టి అంటే ఈ రెండు కూడా ఇరుక్కోవడం అంటే ఏంటంటే మనకు జాయింట్ మూవ్మెంట్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో జాయింట్ మనది ఏంటంటే ఇంతవరకు మాత్రమే ఎక్స్టెండ్ కాగలదు, ఇంకా ఫర్దర్గా ఎందుకు ఎక్స్టెండ్ కాదంటే ఇవి 2 ఆపుతాయి అనమాట. కొరనాయిడ్ ప్రాసెస్ కావచ్చు, 2 ఒలెక్రానన్ ప్రాసెస్, ఇవి 2 కలిసి ఆపుతాయి అనమాట. ఆ ప్రాసెస్ కనుక లేకపోతే ఏమవుతుంది, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోద్ది అనమాట మనకి ఈ జాయింట్ అనేటువంటిది. ఇలా అంతే, ఇంతవరకు మనం ఎక్స్టెండ్ చేయలేము కదా ఇంతకంటే ఇంకా. సో దానికోసం ఈ ప్రాసెస్లు లేకుంటే ఈ ఫోజాల్ అనేటువంటివి హెల్ప్ అవుతున్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఎముక యొక్క ఈ ఒలెక్రాన్ ప్రాసెస్ యొక్క క్రింది వైపు కనుక తీసుకుంటే ఒక స్మాల్గా చిన్నగా ఒక అర్ధచంద్రాకారపు ఒక దాని ఏమంటాం నాచ్ ఉంటుందంటే చిన్న గుంత లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటాడంటే సెమీ ల్యూనార్ నాచ్ అని చెప్పేసి అంటాడు. సెమీ ల్యూనార్ నాచ్ అంటాం. ల్యూనార్ అంటే అర్థం అంటే చంద్రుడు అని అర్థం. ఎలా, సెమీ అంటే సగం, సో సగం అర్ధచంద్రాకారం ఉన్నటువంటి ఒక నాచ్ ఉంటుంది, దాన్ని సెమీ ల్యూనార్ నాచ్ అని చెప్పేసి అంటాం. ఈ సెమీ ల్యూనార్ నాచ్ యొక్క చివర ఒలెక్రాన్ ప్రాసెస్ యొక్క అంచు కనుక తీసుకుంటే ఒక చిన్న మొనదేలినటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏమంటాడంటే యాంకోనియస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాడు అన్నమాట. యాంకోనియస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయంటే మనకు మజిల్స్ అతుకోవడానికి కోసం కావచ్చు, జాయింట్ మూవ్మెంట్ కోసం కావచ్చు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ ఎండ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ అరత్ని కనుక లేకుంటే ఈ అల్నా కనుక తీసుకుంటే చివరి ఒక మొనలైనటువంటి నిర్మాణంగా ఉంటుంది. దీని పేరు ఏమంటామంటే స్టైలాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. స్టైలాయిడ్ ప్రాసెస్ అంటాం. దీని యొక్క అంచులో చివరిలో కనుక తీసుకుంటే ఒక ఫ్యాసెట్ ఉంటుంది, దాన్ని అల్నార్ ఫ్యాసెట్ అని చెప్పేసి అంటాం. అల్నార్ ఫ్యాసెట్ అని చెప్పేసి అంటాం. ఈ అల్నార్ ఫ్యాసెట్ దేనికి ఉపయోగపడుతుందంటే దీనికి ఉన్నటువంటి అల్నార్ కార్పల్ అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డిజిటల్ ఎండ్లో మనకు స్టైలాయిడ్ ప్రాసెస్ కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు బోన్ చదువుకునేటప్పుడు కూడా ప్రతి బోన్ కూడా జాయింట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రేడియస్ అల్నాలు కూడా 2 కలిసి ఏ రకమైనటువంటి జాయింట్లో కీళ్ళల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయని చెప్పేసి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి పై వైపు కనుక తీసుకుంటే హ్యూమరస్తో కలిసి ఎల్బో జాయింట్ ఏర్పరుస్తాయి.
కింది వైపు మణిబంధకాలు లేదా కార్పల్ బోన్స్తో కలిసి కార్పల్ జాయింట్స్ లేదంటే నీ జాయింట్లను ఏర్పరిచే అవకాశం, నీ జాయింట్లని ఏర్పరుస్తున్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు అనమాట. సో డైరెక్ట్గా బిట్లు ఉంటాయి. ఈ క్రింది ఈ బోన్లు ఈ ఎముకలు ఈ రకమైనటువంటి కీళ్ళల్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పి అడుగుతాడు, లేదంటే ఈ కీళ్ళలో ఇన్వాల్వ్ అయినటువంటి బోన్లు ఏంటివి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఈజీ అండ్ డైరెక్ట్ బిట్లు అనమాట అవి. సో యాజ్ యూజువల్ నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏంటంటే వీటికి సంబంధించి రేడియస్ అల్నాకి సంబంధించి మనకి ఏమన్నా కొద్దిగా డిఫరెన్షియేషన్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా మిగతా జాతుల్లో కనుక తీసుకుంటే, ఈ డాగ్స్లో ఎట్లా ఉంటుందంటే రేడియస్ అల్నాలు రెండు కంప్లీట్గా విడిపోయి ఉంటాయి. విడిపోయి ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక రేడియస్ అల్నా తీసుకున్నాం అనుకోండి, ఇది అల్నా తీసుకుంటే ఈ చివర్లో మాత్రమే అతుక్కుని ఉంటుంది అనమాట, మధ్య అంతా కూడా ఖాళీగా ఉంటుంది. అది డాగ్కి సంబంధించి. తర్వాత ఒలెక్రాన్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం కదా, ఆ ఒలెక్రాన్ ప్రాసెస్ కుక్కర్లో కనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఒక చిన్న గాడి లేదా గ్రూ ఉంటుంది. అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండు ఉబ్బెత్తు లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రెండు చివర్లో మాత్రమే అతుక్కొని ఉంటుంది పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే రెండు విడివిడిగా ఉన్నాయని మనము పొరబడే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనకు చివరి అంచుల్లో ఇలా అతుక్కొని ఉంటాం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ తర్వాత లాస్ట్ ఫౌల్లో కనుక తీసుకుంటే అల్లా అనేటువంటిది బాగా ఇప్పుడు దీంట్లో మనకు సన్నగా అబార్టెడ్ బోన్ లాగా ఇన్కంప్లీట్గా ఉంది. అదే కోళ్ళలో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ అల్నా లేదా అరత్ని అనేటువంటిది బాగా బలంగా ఉంటుంది. అండ్ సెమీల్యూనార్ నాచ్ అని చెప్పేసి అన్నాం కదా, ఆ సెమీల్యూనార్ నాచ్ అయితే బాగా ప్రామినెంట్ అంటే బాగా బలంగా ఇట్లా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది టోటల్గా రేడియస్ మరియు అల్నా గురించి కనుక తీసుకుంటే. సో దీంట్లో మనకు మ్యాక్సిమం బాగా ఇంపార్టెంట్ పాయింట్లు కనుక తీసుకుంటే ఏ రకమైనటువంటి బోన్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి, ఏ స్కెలిటన్లో ఇన్వాల్వ్ అయినటువంటి గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ముఖ్యంగా రేడియస్ కనుక తీసుకుంటే కనుక మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కొరోనాయిడ్ ప్రాసెస్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి రత్నీలో కనుక తీసుకున్నాం అనుకోండి, అబార్టెడ్ బోన్కి ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి, ముందర కాల్లో ఉంటుందని. సో ప్రాక్సిమల్ లైన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ 3 పాయింట్లు వస్తాయి మనకు. ఒకటి ఒలెక్రాన్ ప్రాసెస్ అనేటువంటిది ఒకటి, దాన్ని ఏమంటాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క కొన కనుక తీసుకున్నాం అనుకోండి, ఒలెక్రాన్ ప్రాసెస్ యొక్క కొననే మనము పాయింట్ ఆఫ్ ఎల్బో అని చెప్పేసి అంటాం. ఓకేనా. దాన్ని సమ్మిట్ అని చెప్పేసి, సమ్మిట్ అంటే ఏంటంటే పైన కొన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఒలెక్రాన్ ప్రాసెస్ యొక్క కొననే మనము పాయింట్ ఆఫ్ ఎల్బోగా చెప్పొచ్చు. తర్వాత సెమీల్యూనార్ నాచ్ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, యాంకోనియస్ ప్రాసెస్ అనేటువంటిది ఒకటి. తర్వాత డిజిటల్ ఎండ్లో ఎలా ఉంటుందంటే స్టైలాయిడ్ ప్రాసెస్గా మొనదేలి ఉంటుంది. తర్వాత జాయింట్లో ఏ జాయింట్లో ఈ రేడియస్ అల్నాలు ఇన్వాల్వ్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత డాగ్స్లో పరిస్థితి ఏంటిది అండ్ ఫౌల్లో పరిస్థితి ఏంటిది గుర్తుపెట్టుకుంటే మనకు దీంట్లో పూర్తిగా ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ బిట్లు కూడా కవర్ అయిపోతాయి అనమాట. రైట్.